హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఐ. కథ విషయానికి వస్తే ఏ మాత్రం చెప్పినా కూడా స్పాయిల్ అవుతుంది. ఇట్స్ ఏ డీసెంట్ మూవీ. ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. రొటీన్ మా సినిమాలు చూసి విసిగెత్తిన ఆడియన్స్కి ఈ సినిమా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తుంది. సినిమా అంతా రెయిన్ మోడ్లో ఉంటుంది భయ్యా. మరి ఆ ఫీల్ కోసం చేశారో ఏమో తెలియదు, కానీ అది కొంతమందికి నచ్చుతుంది, మరి కొంతమందికి నచ్చదు. సినిమా అంతా కామెడీగా ముందుకెళ్తుంది భయ్యా. మధ్య మధ్యలో కొన్ని యాక్షన్స్ ఉన్నా కూడా అవి సినిమాకి ఏం పెద్ద మైనస్ పాయింట్ ఏం కాదు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఫ్రెండ్స్తో కలిసి చూశారంటే ఈ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని చాలా ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు. ఏదో పెట్టాలని కాకుండా వారి రోల్కి తగ్గట్టు వారి క్యారెక్టర్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ని. ఇద్దరు చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్స్కి మనం చాలా బాగా కనెక్ట్ అయిపోతాము. ముఖ్యంగా రాజ్ కుమార్ కసిరెడ్డి క్యారెక్టర్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్గా క్యాచ్ చేసి. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే లాస్ట్ 20 minutes సీరియస్ మోడ్లో చాలా ఇంటెన్స్గా వెళ్తుంది భయ్య. లిటరల్లీ కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో, అతని ఫ్రెండ్స్ క్యారెక్టర్ ముగ్గురు చాలా బాగా చేశారు భయ్య. రాజ్ కుమార్ కసిరెడ్డి క్యారెక్టర్ మీకు గుర్తుండిపోతుంది. హీరోయిన్ కూడా మంచి పర్ఫార్మెన్సే ఇచ్చింది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే విజువల్స్ చాలా బాగున్నాయి, మిమ్మల్ని అలా అమలాపురంలోకి తీసుకెళ్తాయి. మ్యూజిక్ ఓకే భయ్యా, బీజిఎం కూడా పర్లేదు, బాగుంది. ఇక ఓవరాల్గా సినిమా అయితే పర్లేదు, చూడొచ్చు. మరీ తీసి పారేసే మూవీ అయితే కాదు ఇది. సో ఇదండి ఐ సినిమా రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఏమండి మిమ్మల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు నాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో రివ్యూస్, సినిమా అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.